హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం హూ మరియు విచ్ క్వశ్చన్స్ అడగటానికి కాదు, 2-3 సెంటెన్సెస్ కలపడానికి కూడా వాడతాం. ఎలానో ఇప్పుడు చూద్దాం. హూను 2-3 సెంటెన్సెస్ కలపడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, I saw a man. He was taller than 6 feet. నేనొక మనిషిని చూశాను. అతను 6 అడుగుల కంటే ఎత్తుగా ఉన్నాడు. ఈ 2 సెంటెన్సెస్ను ఒకటిగా చేద్దాం. I saw a man who was taller than 6 feet. నేను 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తిని చూశాను. He is a doctor. He charges high fees. ఆయన వైద్యుడు. అతడు ఎక్కువ ఫీజు తీసుకుంటాడు. ఈ 2 సెంటెన్సెస్ను ఒకటిగా చేద్దాం. He is a doctor who charges high fees. అతను అధిక ఫీజు వసూలు చేసేవాడు. She is a great doctor. Everyone likes her. ఆమె గొప్ప డాక్టర్. ప్రతి ఒక్కరూ ఆమెని ఇష్టపడతారు. ఈ 2 సెంటెన్సెస్ను ఒకటిగా చేద్దాం. She is a great doctor who everyone likes. ఆమె అందరూ ఇష్టపడే గొప్ప వైద్యురాలు. He is the person who I consult before taking a decision. నిర్ణయం తీసుకునే ముందు నేను కన్సల్ట్ చేసేది ఆయన్నే. ఇక్కడ హూమ్ అంటే హూ బదులు హూమ్ వాడవచ్చు. వాడితే అది పాతబడిపోయింది, తప్పు కూడా. హూ కరెక్ట్. ఒక ముఖ్య విషయం, ఇలాంటి చోట్ల హూమ్ బదులు హూ వాడుతున్నారు. ఇప్పుడు రెండింటిలో ఏది వాడకుండా మాట్లాడటం ఆమోదయోగ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరూ ఇష్టపడే డాక్టర్ ఆమె. షీ ఈజ్ అ డాక్టర్ ఎవ్రీవన్ లైక్స్. చూసారా, ఇక్కడ ఎవ్రీవన్ ముందు హూ లేదా హూమ్ లేకపోవడం, ఇది ప్రెజెంట్ యూసేజ్. హూ వాడితే తప్పు లేదు. నిర్ణయం తీసుకునే ముందు నేను సంప్రదించే వ్యక్తి ఆయన. హీ ఈజ్ ద పర్సన్ ఐ కన్సల్ట్ బిఫోర్ టేకింగ్ అ డెసిషన్. హూమ్ లేదా హూ ఐ కన్సల్ట్ అనటం లేదిప్పుడు. హూ వాడితే తప్పు లేదు. సెక్రటరీగా వాళ్ళు ఎన్నుకున్నది ఆ స్టూడెంట్నే. హీ ఈజ్ ద స్టూడెంట్ దే హ్యావ్ ఎలెక్టెడ్ సెక్రటరీ. దే ముందు హూ లేదా హూమ్ లేదు. హూ వాడితే తప్పు లేదు, అంటే హూ వాడచ్చు. నేను అభిమానించే టీచర్ ఆయన. హీ ఈజ్ ద టీచర్ ఐ అడ్మైర్. ఇక్కడ హూ లేదా హూమ్ వాడలేదు, హూ వాడవచ్చు. విచ్ విషయం కూడా అంతే. విచ్ను కూడా 2-3 సెంటెన్సెస్ ఒకటిగా కలపడానికి
వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ బాట్ అ కార్, ఇట్ ఈస్ బ్లూ. ఆయన కార్ కొన్నాడు, అది నీలం రంగులో ఉంది. ఈ రెండు సెంటెన్సెస్ను ఒకటిగా చేద్దాం. ద కార్ విచ్ హీ బాట్ ఈజ్ బ్లూ. అతను కొన్న కారు నీలం రంగులో ఉంది. మోడర్న్ కన్వర్జేషన్లో పై సెంటెన్సెస్ లాంటి వాటిల్లో హూమ్ లాగానే విచ్ కూడా పూర్తిగా వదిలేస్తున్నారు. విచ్ వాడడం ఓల్డ్ యూసేజ్ అన్నమాట. ద కార్ హీ బాట్ ఈజ్ బ్లూ. ఇది ఇప్పటి ట్రెండ్, అంటే మోడర్న్ యూసేజ్. ఇక్కడ విచ్ వదిలేయడం జరిగింది. ఐ గేవ్ యూ అ బుక్, ఇట్ ఈస్ మై సిస్టర్స్. నీకు పుస్తకం ఇచ్చాను, అది మా సిస్టర్ది. ఈ రెండు సెంటెన్సెస్ను ఒకటిగా చేద్దాం. ద బుక్ విచ్ ఐ గేవ్ యూ ఈజ్ మై సిస్టర్స్. నేను నీకు ఇచ్చిన పుస్తకం మా సిస్టర్ది. మోడర్న్ కన్వర్జేషన్లో పై సెంటెన్సెస్ లాంటి వాటిల్లో హూమ్ లాగానే విచ్ కూడా పూర్తిగా వదిలేస్తున్నారు. ఇది ఓల్డ్ యూసేజ్. విచ్ వాడితే తప్పు లేదు. ద బుక్ ఐ గేవ్ యూ ఈజ్ మై సిస్టర్స్. ఇది మోడర్న్ యూసేజ్. హియర్ ఈస్ ద బుక్ విచ్ యూ ఆస్క్డ్ ఫర్ ఎస్టర్డే. నువ్వు నిన్న అడిగిన పుస్తకం ఇదిగో. ఇది ఓల్డ్ యూసేజ్, వాడితే తప్పు లేదు. హియర్ ఈస్ ద బుక్ యూ ఆస్క్డ్ ఫర్ ఎస్టర్డే. ఇది మోడర్న్ యూసేజ్. ఇట్ వాస్ అమాంగ్ ద బుక్స్ విచ్ యూ కెప్ట్ ఇన్ ద సెల్ఫ్. నువ్వు సెల్ఫ్లో పెట్టిన పుస్తకాల్లో ఉందది. ఓల్డ్ యూసేజ్, వాడితే తప్పులేదు, అంటే విచ్ వాడితే తప్పులేదు. ఇట్ వాస్ అమాంగ్ ద బుక్స్ యూ కెప్ట్ ఇన్ ద సెల్ఫ్. ప్రెజెంట్ డే యూసేజ్. మీకు ఛాలెంజ్. ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. హూతోను మరియు హూ లేకుండా. నేను నీకు పరిచయం చేసిన అమ్మాయి. నువ్వు కాలేజ్ బ్యూటీ అనే అమ్మాయి. అందరూ ఇష్టపడే అమ్మాయి. చాలా సింపుల్గా, నిగర్వి అంటే హంబుల్గా కనిపించే అమ్మాయి. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనుకుంటున్నావు? నేను ఎవరిని అని అనుకుంటున్నావు? నిన్న నువ్వు మాట్లాడుతున్నదెవరితో? నేను మెచ్చుకునే వాళ్ళలో అతనొకడు. నువ్వు చాలా నేర్చుకోగల వాళ్ళలో అతనొకడు. నేను చాలా ఇష్టపడే వాళ్ళలో అతనొకడు. అతని మామ అందరూ మెచ్చుకునే గొప్ప లాయర్. వీటి ఇంగ్లీష్ అనువాదము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగినది. వాటిని డిస్క్రిప్షన్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి.
లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది, సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.